హాయ్ అండి. మన నోటికి ఒక్కొక్కసారి ఏం తినాలనిపించదు. అన్నీ ఉన్నా కూడా ఏదైనా స్పైసీగా, ఘాటుగా, కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు తప్పకుండా ఈ గార్లిక్ రైస్‌ని అయితే ట్రై చేయండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా అన్నాన్ని పొడిగా వార్చి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రోట్లో ఇలా కొన్ని వెల్లుల్లిని వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు చిల్లీ పౌడరు, 1 స్పూన్ వరకు సాల్టు, ఇందులో 1 స్పూన్ పసుపు, జీరా ధనియా పౌడర్ వేసేసి ఇంకా మెత్తని పేస్ట్ లాగా అయితే మంచిగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ పప్పులన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఈ ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసి ఈ పేస్ట్ కూడా ముద్దలా ఉంది కదా పొడి అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మంచి ఫ్లేవర్, మంచి ఘాటు స్మెల్ అయితే వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ రైస్ని అయితే వండామని చెప్పాను కదా, ఆ రైస్ని అయితే ఇందులో వేసేసి ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ అయితే అందులో వేసాము. ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ పడితే వేసుకొని ఇలా కలుపుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.